అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి సారా స్కామ్ గురించి మాట్లాడుకున్నాం. దాని ప్రిలిమినరీ ఎంక్వైరీ ముగిసింది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ పడింది. దాదాపు వివరాలన్నీ బయటకొచ్చాయి. 3,500 కోట్ల స్కామ్ జరిగింది అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా. ఈ స్కామ్ అంతా ముడుపుల రూపంలో జరిగింది అనేటువంటిది ఇప్పటివరకు సారా స్కామ్‌ని ఎంక్వైరీ చేస్తున్న సిట్టు బయటకు తీసుకొచ్చిన అంశం. కానీ అది కేవలం ఒక భాగం మాత్రమే. స్కామ్ 3,500 కోట్లు కాదు. అసలు సారా స్కామ్ అనేటువంటిది ఒక స్కామ్ కాదు, స్కాముల సముదాయం అని నేను వాదించుకుంటూ వచ్చా. అది సిట్టికి చెవికెక్కట్లేదు, ఈ కూటమి ప్రభుత్వానికి చెవికెక్కట్లేదు. కానీ నా మాటని వైఎస్ షర్మిల గారు విన్నట్టున్నారు. ఆమె నిన్న చెప్పారు, సారా స్కామ్ అనేది కేవలం 3,500 కోట్ల కాదు, అది స్కాముల సముదాయం. సారా స్కామ్‌లో సంపాదించిన 1,00,000 కోట్లలో దాదాపుగా స్కామ్ ఉంది. అదో పెద్ద స్కాము. ఇప్పటి వరకు కొండను తవ్వి ఎలకని బట్టినట్టు సిట్టు అనేటువంటిది కేవలం 3,500 కోట్ల స్కామ్‌ని మాత్రమే వెలికి తీయగలుగుతుంది. ఇంకా వెలికి తీయాల్సిన స్కామ్ చాలా ఉంది. కాకపోతే ఏంటంటే సిట్ అనుకుంటుంది ఏంటంటే టెక్నికల్‌గా దాన్ని ప్రూవ్ చేయడం సాధ్యం కాదు. ఈ 3,500 కోట్ల ప్రూవ్ చేయటానికే సిట్టు తలా మునకలవుతుంది. మిగతా స్కాము దాదాపు ఒక 40,000 కోట్ల స్కామ్. ఎలా అంటే డైరెక్ట్‌గా ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి మద్యం షాపులు ఏకంగా డెస్టినరీస్ నుంచి కొనుగోలు చేశాయి ఆర్డర్స్ ఇచ్చి. మామూలుగా అయితే డెస్టినరీస్‌కి మద్యం షాపులు డైరెక్ట్‌గా ఆర్డర్లు ఇవ్వవు. మధ్యలో బెవరేషన్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ప్రభుత్వం నియమించుకున్న కార్పొరేషన్. అది మాత్రమే మద్యం షాపులకి ఏం కావాలో తెలుసుకుని ఆర్డర్ ఇస్తుంది డెస్టినరీస్ నుంచి, అంటే మద్యం తయారీ సంస్థల నుంచి. కానీ ఇక్కడ చాలా బ్రాండ్లు డైరెక్ట్‌గా మద్యం షాపులే ఆర్డర్ ఇచ్చి ఇప్పించుకున్నాయి. దానివల్ల ఈ బెవరేజ్ కార్పొరేషన్‌గా రావాల్సినటువంటి లాభం, ట్యాక్స్ రూపంలో వివిధ రూపాల్లో రావాల్సిన లాభం స్కిప్ అయిపోయింది. అంటే గవర్నమెంట్‌కి రావాల్సిన ఆదాయం స్కిప్ అయిపోయింది. అది ఎంత అంటే ప్రతి రూ. 100 బాటిల్ మీద రూ. 84 కమిషన్ ఉంటుంది బెవరేజ్ కార్పొరేషన్‌కి. ఇప్పుడు డైరెక్ట్‌గా మద్యం షాపులే ఆర్డర్ ఇచ్చుకోవటం వల్ల వాళ్ళు రూ. 100 కొనుక్కున్నారు. రూ. 84 ప్రతి రూ. 100 బాటిల్ మీద బెవరేజ్ కార్పొరేషన్‌కి రావాల్సిన డబ్బు డెస్టినరీస్ దగ్గర ఆగిపోయింది. డెస్టినరీస్ ఎవరివి? వైసీపీ నాయకులవి, ప్రైవేటు వ్యక్తులవి. కానీ బెవరేజ్ కార్పొరేషన్ ఎవరిది? గవర్నమెంట్‌ది. బెవరేజ్ కార్పొరేషన్‌కి రూ. 84 వస్తేనేమో ప్రభుత్వానికి వచ్చినట్టు, ప్రజలకు వచ్చినట్టు. అదే డెస్టినరీకి వస్తేనేమో ఒక వ్యక్తికి వచ్చినట్టు, ఒక సంస్థకు వచ్చినట్టు, ఇంకా చెప్పాలంటే వైసీపీ నాయకులకు వచ్చినట్టు. ఇది అసలు వెలికి తీయాల్సిన స్కామ్. ప్రతి రూ. 100 మీద రూ. 84 అంటే రూ. 1,000 మీద 840 రూపాయలు. రూ. 1,00,000 మీద 84,000 రూపాయలు. కోటి రూపాయల మీద 84 లక్షల రూపాయలు. ఇక 1,00,000 కోట్ల మీద 84,000 కోట్ల రూపాయలు. 84,000 కోట్లు అంటే సగం ఆర్డర్స్ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన, సగం ఆర్డర్స్ డైరెక్ట్‌గా ఇచ్చిన, సగంలో సగం తీస్తే 84,000 కోట్లలో సగం తీస్తే 42,000 కోట్ల రూపాయలు. సరే, ఈ 42,000 కోట్లు కూడా అనుకోవద్దు. ఇంకా సగం తీయండి, 21,000 కోట్ల రూపాయలు. అంటే ఈ స్కామ్ తక్కువలో తక్కువ 21,000 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు సిట్టు ఎంక్వైరీ చేస్తుంది ఎంత స్కామ్ కోసం? 3,500 కోట్ల రూపాయల కోసం. సరే, ఇక మనకి తీసినంతే గొప్ప అనుకోవాలి. 3,500 కోట్లు తీసి దీన్ని నిరూపించగలిగితే చార్రా బాబు అనుకోవాలి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో. అంతవరకు మనం సాటిస్ఫై కావాలి తప్పదు. సరే, ఇదొక భాగం. ఇప్పుడు గనుల విషయంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అనే దాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్లో స్కాముల గురించి మాట్లాడాలంటే చెప్పడానికి నాకన్నా బోరు రావాలి, వినటానికి మీకన్నా బోరు రావాలి. అన్ని స్కాములు బయటపడతా ఉన్నాయి. ఈ గనుల స్కామ్ చాలా పెద్ద స్కామ్. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిట్టు ఇస్తున్న వివరాల ప్రకారం, మీడియాలో ప్రచురితమవుతున్న వివరాల ప్రకారం ఇది ఒక 2,200 కోట్ల స్కామ్ అనేటువంటిది. ఇప్పటివరకు సిట్టు గుర్తించింది శ్రీకాంత్ రెడ్డి అని కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర, అనిల్ కుమార్ యాదవ్ దగ్గర. వీళ్ళు వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు. వీళ్ళ దగ్గర అనుచరుడిగా పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం
నెలకి 20 కోట్లు చొప్పున 9 నెలలు 180 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి అంటే బిగ్ బాస్కి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కమిషన్ రూపంలో వెళ్ళేవి అనేటువంటి ఒక సమాచారాన్ని సిట్ సేకరించింది. అయితే 9 నెలల సమాచారం ఇతని దగ్గర ఉండొచ్చు, ప్రతి నెల కూడా 20 కోట్లు పోయి ఉండొచ్చు. ఇప్పుడు సిట్టు ఒక అంచనాగా నిర్ధారణకు వస్తుందంటే కేవలం నెల్లూరు జిల్లాలో క్వార్జ్ తవ్వకాల ద్వారా 20 కోట్లు పోయి ఉంటే మొత్తం గనుల ద్వారా ఒక 50 నుంచి 60 కోట్లు ఎలా అయితే మద్యం స్కామ్లో పోయాయో అంత టార్గెట్ పెట్టుకొని వీళ్ళు బిగ్ బాస్కు పంపిస్తుండే వాళ్ళు అనేటువంటిది ఒక అంచనాగా అనుకుంటున్నారు. దీన్ని ఎంక్వైరీ చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. సిట్టు ఒక విషయాన్ని కనుక్కోవటం వేరు, కనుక్కున్న దాన్ని నిర్ధారించుకోవడం వేరు, నిర్ధారించుకున్న దాన్ని నిరూపించడం వేరు. ఇప్పుడు కనుక్కోగలిగింది దాన్ని నిర్ధారించుకోగలగాలి, నిర్ధారించుకున్న దాన్ని రేపు కోర్టు ముందు ప్రూవ్ చేయగలగాలి. అందుకనే సిట్ ఎక్కువ భారం పెట్టుకోవట్ల, తక్కువలో తక్కువ ప్రైజ్నే తీసుకుంటుంది. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివికల వ్యక్తి, పెద్ద పెద్ద సుప్రీంకోర్టు రాయాలని పెట్టుకుంటారు. వాళ్ళ ముందు సిట్టు తమ వాదన వినిపించుకొని నెగ్గగలగాలి. సహజంగా వైసీపీ హయాంలో జరిగిన స్కామ్లన్నీ కూడా రేపొద్దున ప్రభుత్వం మారి ఎంక్వైరీ చేస్తే దొరకకుండా ఎలా చేయాలి అనేది ముందే ప్లాన్ అనుకొని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి స్థాయి ఉన్న వాళ్ళ సలహాలు తీసుకొని, అంటే ఎంక్వైరీ ఏ పద్ధతిలో జరిగింది, ఏ పద్ధతిలో స్కామ్ని కనుక్కుంటారు, స్కామ్ని కనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ముందే అనుకొని ప్లాన్డ్గా స్కెచ్ చేసుకొని చేసిన స్కామ్లు కాబట్టి కనుక్కోవటం అనేటువంటి చాలా పెద్ద ఇబ్బందిగా మారింది. ఇంకొక విషయం ఏంటంటే క్వాజ్ తవ్వకాల్లో కూడా నిజానికి క్వాజ్ తవ్వకాలు ఇది ఒక పర్టికులర్ పాయింట్ కూడా నేను క్లియర్గా చెప్తాను వినండి. మామూలుగా ఒక 5 నుంచి 6 వేల వరకు క్వింటాకి ఉండేదట గతంలో. కానీ ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లో 5-6 వేలు ఉన్నటువంటి క్వాజ్ క్వింటా ఒక్కసారిగా 50,000 నుంచి 60,000కు మారిపోయిందంట. అంటే ఒక్కసారిగా రేటు 10 రెట్లు 20 రెట్లు పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన దాన్ని గమనించినటువంటి మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళు ఆ క్వాజ్ని లీజ్ అయిపోయినప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత విలేజ్కి దగ్గరగా ఉండేటువంటి రుషుం మైన్స్ని పూర్తిగా తమ ఆధీనంలో తెచ్చుకొని ఓనర్స్ని నెట్టేసి, అంటే ఓనర్సే చెప్తున్నారు, వాళ్ళని నెట్టేసి పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా పర్మిషన్ తిరిగి తీసుకోకుండానే పేలుడు పదార్థాలను ఉపయోగించి అడ్డదిడ్డంగా క్వాజ్ తవ్వి పెద్ద ఎత్తున చైనాకు తరలించారు. తరలిస్తున్న ప్రతి వెహికల్ నుంచి కూడా 5,000 నుంచి 7,000 వరకు వసూలు చేశారు. ఒక్కసారిగా క్వాజ్కు డిమాండ్ పెరగటం వల్ల పెద్ద ఎత్తున తరలింపు జరిగింది, అక్రమ రవాణా జరిగింది. అక్రమ తవ్వకం, అక్రమ రవాణా, అక్రమ పద్ధతిలో పేలుడు పదార్థాల వినియోగం, అనుమతులు లేకుండా తవ్వేటువంటి ప్రయత్నం. ఇది వైసీపీ మాజీ మంత్రులు చేసినటువంటి కుంభకోణంగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి అంశం. ఇది కాకుండా ఇప్పుడు సిలికా శాండ్ ఉంటుంది అటు గూడూరు దగ్గరలో, అది కూడా పెద్ద ఎత్తున అక్రమ రవాణా. వైజాగ్ ఏరియాలో బాక్సైట్ తవ్వకాలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మట్టి తవ్వకాలు. గూడూరు దగ్గరలో సిద్ధుల కొండ ఉంటుందంట, 2,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కొండ. అక్కడ ప్రతి సోమవారం కూడా నిత్య పూజలు జరుగుతాయంట. ఆ ఏరియా వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు. దయచేసి ఆ ఏరియా వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఏరియాలో జరిగినటువంటి స్కాములు ఎక్స్పోజ్ కావాలి. ఇప్పుడు కార్తీక్ చెప్తుంది నిజమా అబద్ధమా అనేది ప్రజలకు ఎట్ట తెలవాలి? ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అవును మా ఏరియాలో ఇది జరిగింది అని చెప్తే తప్ప తెలియదు. ప్రజలు మాకెందుకులే అనుకుంటే రాజకీయ నాయకులు మనుషులను కూడా అమ్ముకుంటారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. కాబట్టి రాజకీయాల్లో స్కాములు తగ్గాలంటే మనలాంటి వాళ్ళ వాయిస్ బలంగా వెళ్ళాలి. దయచేసి ఈ వీడియోని కూడా ఎక్కువ మందిలోకి వెళ్ళేలా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇప్పుడు మాలాంటి వాళ్ళం గొంతెత్తి అరుస్తున్నామంటే అనేక బెదిరింపులకు భయపడకుండా, అనేక మంది లాబింగులకు భయపడకుండా గొంతెత్తుతున్నాం. మేము పడుతున్నటువంటి ప్రయాస, ప్రత్యేకించి నేను పడుతున్న ప్రయాస వృధా కాకుండా ఉండాలి అంటే మీలాంటోళ్ళు ఈ వీడియోలు ఎక్కువగా లైక్ చేసి, ఎక్కువ మందిలోకి వెళ్ళేలా షేర్ చేసి, కామెంట్ చేయగలిగితేనే, మీ అభిప్రాయాన్ని చెప్పగలిగితేనే, మీ దగ్గరలో జరిగినటువంటి స్కాములను కనుక మీరు వివరించగలిగితేనే ఉపయోగం జరిగింది. లేకపోతే గొంతు పాడడం తప్ప మాకు ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి ఎక్కువ మందిలోకి వెళ్ళేలా ప్రయత్నం చేయండి. అయితే ఇందా చెప్పినట్టు సిద్ధుల కొండ 2000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కొండని పూర్తిగా తవ్వేశారు. ఇలా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ వనరులు, ప్రకృతి వనరులు పెద్ద ఎత్తున దోచేశారు, సంపాదించేశారు. సంపాదించిన దాన్ని విదేశాలకు పంపించేశారు. ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఇప్పటికీ 9 మంది నిందితులు పరారీలో ఉన్నాడు. వాళ్ళ కోసం ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కోర్టులో పిటిషన్ సిట్టి వేయబోతూ ఉంది. ఇప్పటికే దుబాయ్లో 5గురు, ఇంకే వేరే దేశంలో ఒక 4గురు దాక్కున్నారు అనేటువంటి సమాచారం సిట్టికి అంతా ఉంది. ఏ క్షణమైనా గనుల స్కామ్లో అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేసే అవకాశం కనపడతా ఉంది. అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అజ్ఞాతలో ఉన్నాడని ఒక అనుమానం తెలుస్తూ ఉంది. అతనికి నోటీసులు ఇచ్చి విచారణకి పిలవబోతూ ఉన్నారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. ఏ క్షణమైనా సరే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు జరిగేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ క్వాజ్ తవ్వకాల కేసులో జరగబోతూ ఉంది. ఇప్పటికే గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా దానికి ఆధారం కాబోతుంది అనేటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ అన్ని విషయాల్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అనేటువంటి సమాచారం రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా సిట్టు ఎంక్వైరీ చేస్తూ ఉందట. అటు సారా స్కామ్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్ కానీ, ఇటు గనుల స్కామ్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పోలీసు బృందాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆచూకీ ఎక్కడ అనే దానికోసం ఎంక్వైరీ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి రాలేదు. మామూలుగా అయితే ప్రతి మంగళవారం రావాలి, రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఎక్కడున్నారు? బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నారా? అక్కడ కూడా లేరా? ఒక సమాచారం అక్కడ కూడా లేరు అని తెలుస్తూ ఉంది. మరి ఎక్కడున్నారు అనే దానికోసం కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా నోటీసులు ప్రశ్నిస్తారు, స్పందించకపోతే లుక్అవుట్ నోటీసులు ఇస్తారు. లుక్అవుట్ నోటీసులు తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కోసం పోలీసు బృందాలు వెతుకులాట స్టార్ట్ చేస్తే అవతల వాళ్ళు కోర్టును అప్రోచ్ అవుతారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ హైకోర్టును అప్రోచ్ కావచ్చు, నాకు ముందస్తు బెయిల్ కావాలని, సుప్రీంకోర్టును అప్రోచ్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఏసీబీ కోర్టు నుంచి మొదలుపెట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళొచ్చు. ముందస్తు బెయిల్ దొరికితే వాళ్ళకి రక్షణ దొరికినట్టు, ముందస్తు బెయిల్ దొరకకపోతే అరెస్ట్ జరగవచ్చు. కానీ సిట్టు అన్ని అవకాశాలను వాళ్ళకి ఇస్తుంది కాబట్టి వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యేంత వరకు కొంత కామ్ డౌన్ అయినప్పుడు కూడా తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కనపడవచ్చు. కానీ ముందుగా అయితే అనిల్ కుమార్ యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో విచారణకు పిలవాలని సిట్టు భావిస్తున్నట్టు తెలుస్తాం. థ్యాంక్ యూ.